బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జగిత్యాల ఇందిరాభవన్లో బాణసంచా పేల్చారు. నినాదాలు చేస్తూ తహసీల్దార్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారన్నారు. కులగణన చేసి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాహుల్ గాంధీ గారు న్యాయం కల్పించాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో సమాజాన్ని మనం అభివృద్ధి పథకం తీసుకుపోగలుగుతామన్నటువంటి ఒక భావనతోని ఇప్పుడు కుల గణనతో వారి జనాభా మేరకు ఏదైతుందో వారికి ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకి పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే ఒక భావనతో మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏదైతుందో ఈ రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కల్పించాలి. అప్పుడు మాత్రమే ఏదైతుందో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి